1,25,000 మెజారిటీ అంటే మామూలు కాదు. మన నల్గొండల మీటింగ్ అప్పుడు పార్లమెంట్ సభ్యుడు అక్కడ మెజారిటీ ఎక్కువ వచ్చింది, 5 లక్షలు వచ్చింది. ఎంత వచ్చింది? సెకండ్ హైయెస్ట్ మంది అనుకుంటా. కానీ నేను ఒక్క మాట చెప్తున్నా, భువనగిరి పార్లమెంట్ లో చావలగిరి టికెట్ డిక్లేర్ కాకుండా ఎట్లుండే జనమంతా బీజేపీ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చిన తర్వాత ఊపి వచ్చింది, ఓపెన్కి వచ్చిందని. దానితో రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ అనేది డిక్లేర్ అయిపోయింది గెలుస్తామని చెప్పి. నేను చెప్తున్నా, నల్గొండ పార్లమెంట్ గెలిపించిన అక్కడ వాళ్ళకు మీ 5.5 లక్షల మెజార్టీ ఏదో దానికి బరాబర్ 2,25,000. ఇక్కడ మాటలు కాదు, ఇక్కడ అధినేత మహారథుడు ఇబ్రాహీం పంత నుంచి జనగాం దాకా. అయినా సరే వాటన్ని ఛేదించి 2,25,000 మెజార్టీ పార్లమెంట్ సభ్యులు గెలిపించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి కిరణ్ కుమార్ రెడ్డి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరు ఎమ్మెల్యేల తరఫున నేను ఇన్ఛార్జ్ గా పనిచేసినందుకు నాకు గర్వంగా ఉంది. తమ్ముడు నా పేరు, నా అన్న పేరు, మా ఇద్దరి పేరు ఎంత ఉందో అంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నాను. తప్పకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారా? అందరికంటే ఎక్కువ పార్లమెంట్ లో మాట్లాడేది ఎవరంటే భువనగిరి ఎంపీ. పార్లమెంట్ లో ప్రజా సమస్యల గురించి, తెలంగాణ గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే నిజంగా ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి మన పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ ప్రజల తరఫున పార్లమెంట్ లో చదువుకున్న వ్యక్తిగా ఈ రోజు మన ప్రాంతం గురించి మాట్లాడుతున్న పార్లమెంట్ లో మన గొంతు వినిపిస్తుంది. గతంలో నేను తెలంగాణ కోసం కొట్లాడి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించినాం. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి త్యాగం చేసిండు, తెలంగాణ గొంతు వినిపించి కొట్లాడి తెలంగాణ తెచ్చిండు రాజగోపాల్ రెడ్డి ఒకటి. ఈ రోజు తెలంగాణ కోసం కొట్లాడుతుంటూ, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతుంది చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళని మంత్రి పదవి అంటారా? సోదరులందరూ అంటుండ్రు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, నిజమే, గెలిపించిన మాట వాస్తవమే. రాష్ట్రంలో ముఖ్యంగా మునుగోడు ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గతంలో నాగార్జున సాగర్ కు, నల్గొండకు, హుజూర్ నగర్, గోదావరికి, సూర్యాపేటకు, భువనగిరికి అందరికి వచ్చింది. కానీ ఈ మునుగోడు ప్రాంతానికి ఎప్పుడు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో. ఒకవేళ మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతారని చెప్పి అందరి ప్రజలు కూడా ఎదురు చూస్తుంది. వాళ్ళకి ఆశ ఉంది. నేను ఇప్పుడే చెప్పినా, నాకు మంత్రి పదవి ఇస్తే అది ఒక బాధ్యత, అదొక కిరీటం కాదు నాకు, అదొక బాధ్యత. ఈ వెనుకబడిన నియోజకవర్గంతో పాటు, మునుగోడు నియోజకవర్గంతో పాటు ఈ యాదాద్రి జిల్లా అభివృద్ధి చేసే భాగ్యం నాకు కలుగుతుందని చెప్పి భావిస్తున్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకుని, ఇప్పటికే లేట్ అయింది. అందరూ అంటున్నారు 16 నెలలు అయింది, ఇంకెప్పుడు సార్ అంటుంది. నేను అన్నయ్య వాడితో పోయి మీరు డైరెక్ట్ గా వాళ్ళని అడిగిపోరంటున్నాను. ఒక విధంగా చెప్పాలంటే బాధగా ఉంది. నాలాంటి వ్యక్తి ఒక పదవి కోసం మరీ అడగడమా, ఏమైందని అడగడమా, ఎప్పుడు ఇస్తారని అడగడమా, అడుక్కోవడమా, ఇదేనా మన జీవితంలో ఉన్నది. ఏ రోజు రాజగోపాల్ రెడ్డి కూడా పదవుల కోసం పాపులాడలేదు, డబ్బుల కోసం పాపులాడలేదు. మన సామర్థ్యం ఉండాలి. పదవి కావాలంటే ఉండాలి, అర్హత ఉండాలి. మంత్రి పదవి అనేది ఒక సమర్థమైన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే నిజాయితీగా ప్రజల కోసం 6 నిమిషాలు కష్టపడి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు. అది ఎలిజిబిలిటీ. కానీ మనం అడుక్కుంటే వస్తుందా? అవసరం లేదు. సామర్థ్యాన్ని బట్టి ఒక ఆయన అంటాడు, మీ ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు కదా అంట. అదే 2 అన్నదమ్ములు అంటే నాకు ఇంతమందికి ఒక ఆయన రాసిస్తుంది. మన భారతదేశానికి క్రికెట్ టీం ఉండే 2007 నుంచి 2014 వరకు ఎంతమంది ఉంటాడు క్రికెట్ టీంలో? భారతదేశం టీంలో 11 మంది. యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్. 100 కోట్ల జనాభా ఉన్న దేశంలో 11 మందిలో 2 అన్నదమ్ములు ఆడంగా లేండి. 2 అన్నదమ్ములు మంత్రివర్గం ఉండకూడదు. 2 అన్నదమ్ములు వాళ్ళేమన్నా మామూలు వ్యక్తులా? ఒకరు తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తి, ఒక ఆయన తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి, సమర్థమైన వ్యక్తులు, మానవత్వంతో ప్రజల కోసం రాత్రి మారు కష్టపడి కార్యకర్తలను కాపాడుకునే వ్యక్తులకు ఇద్దరికి తప్ప. దానికి ఉదాహరణ ఒకటి కాదు, 4 ఉన్నాయి.
నీకు సమర్థత కావాలి. నేను మంత్రిపై అనేది నేను ఒక జాలితోటి ఒక పైరవి చేసి అడుగుతలేను. రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే, దమ్ము ఉంటేనే, ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతాం. మంత్రి పదవి అరుడు అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కోటాలు కాదు, నాకు మాట ఇచ్చినట్టు కాదు. రేపు మంత్రి పదవిలో వస్తే నల్లగొండతో పాటు తెలంగాణ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు, మంచి పనులు చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి. కానీ అంతేగాని మన జానారెడ్డి గారు చెప్తున్నారు రంగారెడ్డికి హైదరాబాద్కి ఇవ్వాలంట. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించింది. ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి, కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజలకు పోతలనే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబడుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు లేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికాలను పక్కన పెట్టాలి, పైరవికాలను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారిలో కూడా దాని ఇస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి, రాష్ట్రాన్ని అప్రభాలు చేసి, అవినీతిమయం చేసి, లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనుకకొచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది. కన్యతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు, కార్యకర్తలందరూ కోరుకుంటారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే కూడా ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తాను కృషి చేసి సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా. అంటే నేను నా పదవి కోసం, నేను పదవి అడుక్కునే పొజిషన్ లా నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీలో నేను ఒకరిని. నాకు ఒక కమిట్మెంట్ ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న, నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాజు పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.
ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టే బామ్మ వీడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటడో ఏడో అనుకుంటున్నా ఎందుకు మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చందాలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు. తప్ప చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? భయపడి అన్నిటికి తలకాయ ఊపాలనా? మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ పానమూల పండుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ తిరిగిపోయారు. ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి నడవబడుతుందుకు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిన చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా? మీ అందరూ గర్వపడేలా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పితే బాబా బాబా అని అనుకునేటట్టుండకూడదు. నేనే తప్పు చేసినా మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే ప్రియంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటేసి కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వనలేస్తాడు. పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి మగలు కష్టపడతా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని